ఎర్ర గులాబీల కథ చెప్తానండి. మీరు దూకుడు సినిమా చూసే ఉంటారు. దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు ఎంఎస్ నారాయణ గారికి సినిమాల్లో హీరో పాత్ర ఇస్తానని చెప్పి ఆయనతో అడ్డమైన పనులు చేయించేస్తాడు ఆయన. అలాగే అదే సినిమాలో బ్రహ్మానందం గారిని ఇదంతా రియాలిటీ షో మాత్రమే, రియల్ కాదు అని నమ్మించి బ్రహ్మానందం గారిని కూడా మామూలుగా వాడడం, ఆ వాడకం విపరీతంగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగిందండి. మీకు ఫస్ట్ ఒక ఎర్ర గులాబీని పరిచయం చేస్తాను. ఇతని పేరు జాడ శ్రవణ్ కుమార్. ఇతన్ని దళిత క్రైస్తవ సభ నువ్వు నిర్వహించు, ఆ సభకు నువ్వే హీరోవే అని చెప్పి నమ్మించారు. నమ్మిస్తే మనోడు వెంటనే ఎంఎస్ నారాయణ గారిలాగా బ్రహ్మానందం గారిలాగా చెలరైపోయాడు. అక్కడ చెలరైపోయిన తర్వాత అతను ఎర్ర గులాబీ కాదు ఎర్రి గులాబీ అని అతనికి ఎప్పుడు అర్థమైందంటే, ఆ సినిమాకి అసలు హీరో జాడ శ్రవణ్ కాదు, ప్రశ్న రావణ్ అని అతనికి తెలిసినప్పుడు ప్రశ్న రావణ్ని జాడ శ్రవణ్ని జస్ట్ అలా పెట్టామంతే, ఆ సినిమాకి అసలైన హీరో నువ్వే అని చెప్పి రావణ్ కూడా దళిత క్రైస్తవ సభకి హీరోగా నమ్మించి అక్కడికి దింపారండి. ఈ విషయం తెలుసుకున్న జాడ శ్రవణ్ అరే నేను ఎర్ర గులాబీని అనుకుంటే ఎర్రి గులాబీని అయిపోయానని చెప్పి ఈవేళ రివర్స్ అయిపోయి తలా తోక లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక ప్రశ్న రావణ్కి వచ్చేటప్పటికి సరే జాడ శ్రవణ్ ఎర్రి గులాబీ అయ్యాడు కానీ నేను మాత్రం ఎర్ర గులాబీనే అనుకున్నాడు పాపం. అనుకుని మనోడు పెద్ద పెద్ద డైలాగులు వేసేసి ఈవేళ ఉపా కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్న తర్వాత తెలిసింది ప్రశ్న రావణ్ కూడా ఎర్ర గులాబీ కాదు ఎర్రి గులాబీయే అని. ఎందుకంటే ప్రశ్న రావణ్ని ముందు పెట్టి ఆ వెనకాతల గమనాన్ని ఇంకో లేడీని పెట్టి గమన నువ్వే అసలైన ఎర్ర గులాబీవి, ప్రశ్న రావణ్ అనేవాడు ఎర్ర గులాబీ అని చెప్పి ప్రశ్న రావణ్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్లో ఉపయోగించడం విషయం తర్వాత తెలిసింది పాపం ప్రశ్న రావణ్కి. అతను కూడా నెల్లూరు జైల్లో ఉండి కన్నీళ్ళు పెట్టుకుంటాడట. ఏంటి నా పరిస్థితి ఇలా తలక్రిందులు అయిపోయింది ఇలా నమ్మటం వల్ల, వీళ్ళు చెప్పిన పని చేయటం వల్ల నేను రియాలిటీ షోలో నేనే హీరోని అన్నారు ముందు, ఇప్పుడు నేను కాదు గమన హీరో అంటున్నారు, ఏట్రా బాబు నా పరిస్థితి అని పాపం అతను కూడా నెల్లూరు జైల్లో ఎడుతున్నాడట. ఇక పోనీ గమనాన్న పోనీ ఎర్ర గులాబీ అనుకుంటే గమన కూడా ఎర్ర గులాబీ అనే విషయం గమనకి ఎప్పుడు తెలిసిందంటే, దీని వెనక ఒక వైసీపీ నాయకుడు, ఒక ఇంద్రసేన అనే ఓ వైసీపీ నాయకుడు ఉన్నాడు, అతనే ఇదంతా ఆడించాడనే విషయం గమనకి తెలిసి మొన్న పాపం గన్నవరం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఆవిడ కూడా లబోదీపం అన్నదట. ఏమంటే నేనే అసలైన ఎర్ర గులాబీని నేనే హీరోని ఈ కథకని చెప్పారండి నాకు కూడానే, కానీ నన్ను ముందుకు దోసి నా వెనకాతల ఇంద్రసేన అని అతనితో ఆడించారనే విషయం నాకు లేటుగా తెలిసిందండి అని ఆవిడ కూడా ఎర్ర గులాబీ అయ్యి ఏడుస్తుందటండి. ఇక ఈ ఇంద్రసేన నేను 3 లక్షల రూపాయలు నా ఆఫీస్ని నేను వీళ్ళకి ఫ్రీగా ఇచ్చాను, మొత్తం కంటెంట్ అంతా నాకు చెప్పే చేసేవారు, వీళ్ళకి జీతాలన్నీ నేనే ఇచ్చేవాడిని, నేనే అసలైన ఎర్ర గులాబీని అనుకున్నాడట. కానీ ఈ కేసులో అతను ఇరుక్కున్న తర్వాత అతను ఫోన్ కూడా వైసీపీ వాళ్ళు ఎత్తపోయేటప్పటికి అప్పుడు ఇంద్రసేన నాయుడు గారికి కూడా తెలిసిందట నేను కూడా ఎర్ర గులాబీనే అని. అయితే ఈ 4 ఎర్ర గులాబీల్ని ఎర్ర గులాబీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అబ్బాయి వీళ్ళు ఎవరు మా వాళ్ళు కాదు, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి చేతులు దులుపుకొని హ్యాపీ. ఇప్పుడు ఆయన ఎవరినైనా సరే టిష్యూ పేపర్లో వాడు వదిలేస్తాడు, ఒకసారి వాడేసిన టిష్యూ పేపర్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? అలాగే జగన్ గారు కూడా వీళ్ళు 4 అంక చూసే పరిస్థితి లేదు. పాపం ఎర్ర గులాబీలు అని చెప్పి ఆనందపడిన ఈ 4 ఈ రోజున ఎర్ర గులాబీలు అయిపోయారని నేను వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చాలా చాలా చింతిస్తున్నానండి. జగన్ గారితో ఆట మామూలుగా ఉండదండి, ఆయన వాడకం ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా మిగతా వాళ్ళైనా తెలుసుకుని కాస్త మేల్కొంటే ఎర్ర గులాబీలుగా ఉంటారు.